నమస్కారం ఫ్రెండ్స్. 3000 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం ఈరోజు 2026వ సంవత్సరంలో ఉన్నాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, మనం టైం మెషిన్ ఎక్కి సరిగ్గా 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే బిఫోర్ కామన్ ఎరా కాలానికి వెళ్తే మన భారతదేశం ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రండి. 3000 సంవత్సరాలు వెనక్కి ట్రావెల్ చేద్దాం. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకే లైక్ కొట్టారా? లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అప్పట్లో అపార్ట్మెంట్లు లేవు, మొబైల్స్ లేవు, ఇప్పుడు జీవిస్తున్న కాంక్రీట్ జంగిల్ లేదు, ఊరుకుల పరుగుల జీవితం లేదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, అసలుకి సోషల్ మీడియా లేదు. మరి అప్పుడు మనుషుల జీవన శైలి ఎలా ఉండేది? లెట్స్ ఎక్స్ప్లోర్. మనం ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ కాలంలో ఉన్నాము. అప్పట్లో ఉత్తర భారతదేశంలో గంగా యమున నదీ తీరాల్లో జనజీవనం ఎక్కువగా ఉండేది. అప్పట్లో పల్లెలు ఎలా ఉండేవంటే, అప్పట్లో పెద్ద పెద్ద నగరాలు ఇంకా నిర్మాణం కాలేదు. ఇళ్లను ఎక్కువగా వెదురు, గడ్డి, మట్టితో నిర్మించుకునేవారు. ప్రకృతి ఎలా ఉండేదంటే గాలి స్వచ్ఛంగా ఉండేది. ఎటు చూసినా దట్టమైన అడవులు, పారే సెలయేళ్లు ఉండేవి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండేది. మరి అప్పట్లో ఏం తినేవారు? ముఖ్యంగా గోధుమలు, బార్లీ పండించేవారు. అప్పట్లో ఆవులను సంపదగా భావించేవారు. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే ధనవంతులుగా భావించేవారు. ఈ కాలం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అప్పుడే ఇనుము వాడకం పెరిగింది. 3000 క్రితమే మన భారతీయులు ఇనుముతో నాగలి, గొడ్డలి తయారు చేయడం నేర్చుకున్నారు. దీనివల్ల అడవులను నరికి భూములను వ్యవసాయ భూములుగా తయారు చేసేవారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా భావించవచ్చు. ఇక చదువు విషయానికి వస్తే అప్పట్లో స్కూల్స్ లేవు, కేవలం గురుకులాలు మాత్రమే ఉండేవి. సమాజం నెమ్మదిగా వర్ణ వ్యవస్థగా మారడం మొదలైంది. అప్పట్లోనే నోటి ద్వారానే వేదాలు, మంత్రాలను నేర్చుకునేవారు. సమాజం నెమ్మదిగా వర్ణాలుగా విడిపోవడం అప్పుడే మొదలైంది. రాజరిక వ్యవస్థ అప్పుడే అంకురార్పణ మొదలైంది. కురు, పాంచాల వంటి రాజ్యాలు అప్పుడే శక్తివంతంగా ఏర్పడ్డాయి. అప్పటి సంస్కృతి, జీవన శైలి లోతైన విశ్లేషణ చేద్దాం పదండి. ఇప్పుడు అప్పట్లో సామాజిక నిర్మాణం ఎలా ఉండేదంటే, అప్పట్లో సమాజం తెగలుగా ఉండే క్రమం నుండి కాలక్రమేణా రాజ్యాలుగా మారడం స్టార్ట్ అయింది. ఇక వర్ణ వ్యవస్థ విషయానికి వస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా విడిపోవటం మొదలైంది. వృత్తిని బట్టి కాకుండా పుట్టుకను వర్ణాన్ని బట్టి నిర్ణయించడం మొదలైంది. ఇక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదంటే అప్పట్లో పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. కుటుంబంలో తండ్రి మాటే ఫైనల్ గా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇక స్త్రీల స్థితి ఎలా ఉండేదంటే తొలి వేద కాలంతో పోలిస్తే స్త్రీలకు కొంత స్వేచ్ఛ తగ్గింది. అయినప్పటికీ గార్గి, మైత్రేయి వంటి విదుషీమణులు తత్వశాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు. అలాగే అప్పట్లో జీవన శైలి, గృహ నిర్మాణం ఎలా ఉండేది అంటే ప్రజలు ఎక్కువగా మట్టి, గడ్డి, వెదురుతో చేసిన వాటితో ఇండ్లను ఏర్పాటు చేసుకునేవారు. పెద్ద పెద్ద రాతి కట్టడాలు ఇంకా మొదలవలేదు. ఇళ్లను పేడతో అలికి ముగ్గులు వేసేవారు. ఇక అప్పట్లో ఎలాంటి దుస్తులు ధరించేవారు అంటే పత్తి, ఉన్ని దుస్తులు ధరించేవాళ్ళు. సాధారణంగా 2 ముక్కల వస్త్రం ఉండేది. ఒకటి నడుము చుట్టూ, రెండవది పైన కప్పుకోవడానికి ఉండేది. ముఖ్యంగా బంగారు, వెండి ఆభరణాలు, అలాగే గవ్వలతో చేసిన మాలను ధరించేవారు. అప్పట్లో వృత్తులు ఎలా ఉండేవి అంటే వ్యవసాయం ప్రధాన వృత్తి. ఇనుము అందుబాటులోకి రావడంతో గొడ్డలి, నాగలితో వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. వడ్రంగి, నేత పని, అలాగే లోహ క్రియలు చేసేవారు. అలాగే ఆహారపు అలవాట్లు ఏముండేవంటే వరి, గోధుమలు, బార్లీ వీటిని ఎక్కువగా తీసుకునేవారు. అలాగే పాడి విషయానికి వస్తే ఆవు పాలు, పెరుగు, వెన్న,
నెయ్యి అత్యంత బలమైన ఆహారంగా భావించేవారు ఆ రోజుల్లో. ఇక పానీయాల విషయానికి వస్తే సోమరసం యజ్ఞాల్లో వాడేది, అలాగే సుర సాధారణ పానీయం వాడుకలో ఉండేది. ఇక తీపి విషయానికి వస్తే చక్కెర కంటే ఎక్కువగా తేనెను వాడేవారు. ఇక అప్పట్లో మతము మరియు ఆచారాలు ఎలా ఉండేవి అంటే దీన్ని యజ్ఞకాలంగా భావించేవారు. యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధ రాజసూయ యజ్ఞాలు రాజుల శక్తికి చిహ్నాలుగా ఉండేవి. పురోహితుల ప్రాముఖ్యం బాగా పెరిగింది. తత్వశాస్త్రం, ఉపనిషత్తుల ఆలోచనలు మొదలయ్యాయి. తత్వశాస్త్రం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి తాత్విక చర్చలు గురుకులాల్లో జరిగేవి. అలాగే అప్పట్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే పశు సంపద. అప్పట్లో ఆవులే కరెన్సీగా భావించేవారు. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే గొప్ప ధనవంతులుగా భావించేవారు. అప్పట్లో వస్తు మార్పిడి విధానం ఎక్కువగా ఉండేది. ఇంకా నాణ్యాలు అందుబాటులోకి రాలేదు. వస్తువులను మార్చుకోవడం ద్వారా వ్యాపారం జరిగేది. అయితే నిష్క అనే బంగారం ముక్కలను ద్రవ్యంగా వాడడం అప్పుడే మొదలైంది. ఇక ఇనుము విప్లవం. ఇనుముతో తయారు చేసిన గొడ్డలి నాగళ్లతో నదీ తీర ప్రాంతంలో ఉన్న అడవులను వ్యవసాయ భూములుగా మార్చేవారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక గ్రామీణ నాగరికత నుండి రాజ్యాల స్థాపన వైపు వెళ్తున్న తరుణం అది. ఇది కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాదు, వేదాలు, ఉపనిషత్తుల ద్వారా గొప్ప మేధో వికాసం జరిగిన కాలం. ఈ సమాచారం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా తప్పులుంటే మన్నించండి. వీడియో చూసారా, నచ్చారా? నిజంగా మీరు 3000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళారనిపిస్తుందా? వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. ఇంతకే ఈ వీడియోకి లైక్ కొట్టారా? లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకువెళ్తాయి. దిస్ ఈస్ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ కృష్ణ.